సినిమా ఆర్టిస్టులు కానీ సినిమా ఆర్టిస్టులు జగన్ సపోర్ట్ చేయడం లేదు, చిరంజీవిని అవమానం చేశారు. ఎవరు సపోర్ట్ చేయడం లేదు అని ఎవరు చెప్పలేదు. చూడండి మేడం, నేను ఒక్కదాన్ని వచ్చి ఇక్కడ తిరుగుతున్నాను అంతే. సపోర్ట్ చేయట్లేదు అని ఎవరు ఏం చెప్పలేదు కదా. ఇక్కడ అది ఫ్యామిలీ అండి, అది మనం సినిమా వాళ్ళగా చూడకూడదు. అది ఫ్యామిలీ కదా, అది కుటుంబం కాబట్టి అది అటు వెళ్తున్నారు. చెయ్యము అని కూడా ఎవరు ఎక్కడ చెప్పలేదు. సో నేను ఇక్కడ తిరుగుతున్నాను. అదే చెప్తున్నాను కదండి. అంటే నేను ఒక పెద్ద తాతతో మాట్లాడాను, ఒక అమ్మతో మాట్లాడాను, ఒక చిన్న పాపతో మాట్లాడాను, యూత్ డిగ్రీ కంప్లీట్ అయిన అమ్మాయితో మాట్లాడాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే, అంటే ఎవరికి కావాల్సినవి వాళ్ళకి సరిగ్గా అన్ని బాగున్నాయని ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అలాగే పిల్లలు కూడా చూసుకున్నట్లయితే మరి తర్వాత జనరేషన్స్ కూడా ఖచ్చితంగా జగన్ తోనే కలిసి నడవబోతున్నారు అన్న విషయం తేటగా ఉంటుంది. అండ్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా మళ్ళీ ఏంటంటే మంచి ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం రావాలనుకునేటువంటి ప్రజలకి మిగతా వాళ్ళకి మధ్య జరిగేటువంటి కేసీఆర్ నాన్నగారి నాయకత్వంలో విజయవాడ ఎంత అభివృద్ధి చెందిందో గత 10 ఏళ్ళకి ప్రజలందరూ చూస్తున్నారు. అయితే గత 2 సార్లు అంటే టీడీపీ నుండి 2 సార్లుగా ఎంపీగా గెలిచినటువంటి మన కేసీఆర్ నాన్నగారు జగన్ అన్న కోసం ఇటు వచ్చారు అంటే ఒకసారి ఆలోచించాలి మనందరం కూడా. విజయవాడ అభివృద్ధి మాత్రమే ఆయన లక్ష్యం, విజయవాడ ప్రజల సంతోషమే ఆయన లక్ష్యం. ఈ విజయవాడ ప్రాంతం కోసం ఆయన ఇప్పటికే చాలా 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 చేస్తున్నారు. టాటా గ్రూప్ నాకు తెలిసి వాళ్ళ సౌజన్యంతో కూడా విజయవాడ ప్రాంతంలో చాలా 265 విలేజెస్ అడాప్ట్ చేసుకుని వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడ మేము తిరుగుతుంటే ఉదయం నుంచి కార్పొరేటర్ రాజేష్ గారితో పాటు ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు, మా ఇంటికి పెన్షన్ వచ్చింది, మా ఇంటికి లైట్లు వచ్చాయి, మాకు ఇక్కడ రోడ్డు బాగు చేశారు, మాకు నీళ్లు బాగున్నాయి, ఇక్కడ జగన్ వచ్చిన తర్వాత ఇంటికి తెచ్చిస్తున్నారు అని ఒక పెద్ద ఆయన చెప్పడం నేను విన్నాను. ఇవాళ ఆయన కంటిచూపు కూడా సరిగా లేదు. ఆయన చాలా ఆనందంగా చెప్తున్నారు, మనం జగక్కర్ లేకుండా మా ఇంటికే వస్తున్నాయమ్మా అన్ని, ఈ ప్రభుత్వం మాకు మళ్ళీ కావాలి అంటూ చెప్తున్నారండి. సో ఇలాంటి మనం ముఖ్యమంత్రిగా నిలబెట్టుకోవాలి. ప్రజల ఓటు, ఎందుకంటే విజయవాడలోనే అన్నదమ్ముల పోటీ అని మీరు ఆలోచించద్దు. ఎందుకంటే ఇది అబద్దాల హామీకి నవరత్నాలకి మధ్య జరుగుతున్నటువంటి పోటీ. ఈ పోటీలో ఖచ్చితంగా మనం జగనన్నను గెలిపించుకోవాలి. ఇక్కడ ప్రజలందరూ కూడా మా ఓటు కేసీఆర్ నాని గారికి అలాగే ఆసిఫ్ గారికి వేస్తాము అని ఖచ్చితంగా చెప్తున్నారు. మరొకసారి విజయవాడ ప్రజలందరినీ కూడా నేను కోరేది ఒకటే, మంచి ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం, ఇంకా అభివృద్ధి చెందేటువంటి ప్రభుత్వం. ఎందుకంటే కొండపైన అమ్మవారి ఆశీస్సులు జగనన్నపై ఉంటాయి. మీ ప్రజలందరి దీవెనలు కూడా కలిస్తే కేసీఆర్ నాని గారి కుటుంబం అంతా ఇంకా పెద్దదవ్వాలి, జగనన్న కుటుంబం ఇంకా పెద్దదవ్వాలి. మీరు అందరూ కలిసి జగనన్నను గెలిపించాలి. జై జగన్. విజయవాడ ఎంత గ్రాండ్ వెల్కమ్. ఓకేనా? రెండు వాటికి ప్యాన్ నాన్నగారు కూడా మీకు వస్తాం కాదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.